నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను దేవిక వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్ నిన్నటి ప్రధాన వార్తలతో పాటు ప్రస్తుత వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు అయితే ఉన్నారు ఆయనతో అయితే మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే దేవిక చెప్పండి సార్ ఇవాళ అయితే ఆంధ్రజ్యోతిలో చూసుకుంటున్నాం మనం యోగాకి సంబంధించి అయితే వచ్చింది సో యోగా డే ప్రత్యేకత ఏమిటి అసలు మన దేశంలో ఎలా జరుపుకుంటున్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎలా జరుపుకుంటున్నారు దేవిక మీకు అట్లాగే మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు ముఖ్యంగా ఇవాళ ప్రపంచ యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. యోగా డే ప్రత్యేకత ఏమిటి? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా డే 11వ ఎడిషన్ జరుపుకుంటున్నాం. అంటే 11 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. కారణం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా యోగాను మన ప్రచారం చేయడానికి గతంలో 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాం. యోగా ప్రాచీన విద్య, ఇది సైంటిఫిక్ విద్య. వరకు చెప్పాలంటే యోగా ఆరోగ్య రహస్యం కనుక దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి వీలుగా ఐక్యరాజ్య సమితిలో 2014లో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దాని ద్వారా ఏమైందంటే 2015 నుంచి ప్రతి 21 జూన్ నాడు మనం ఈ యోగా డే జరుపుకుంటాం. అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లో జరుపుకుంటాం. ఇది అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు 21 జూన్కి ఏ ప్రత్యేకత? దాన్ని తీర్మానం చేసింది ఒక రోజు, డేట్ వేరే ఉంది. ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసింది, ప్రపోజల్ చేసిన డేట్ వేరే ఉంది. కానీ 21 ప్రత్యేకత ఏంటంటే మన మొత్తం భూగోళం మీద ఇవాళ అంటే 21 జూన్ ఏదో ఉందో ప్రతి సంవత్సరం 21 జూన్ నాడు ఈ రాత్రి తక్కువ ఉంటుంది, పగలు ఎక్కువ ఉంటుంది. అతి ఎక్కువ పగలున్న రోజు అంటే సుమారు 13.5 గంటలు పగలు ఉంటుంది, 11 గంటలు మాత్రమే రాత్రి ఉంటుంది. అంటే దాన్ని బట్టి మనకు అర్థమైందంటే ఇవాళ ఇది ఒక ప్రత్యేకమైన రోజు. మొత్తం భూగోళంలో అత్యధిక పగలు ఉన్న దినం కనుక దీన్ని ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. నెంబర్ 1 ఈ డే ఉన్న విశిష్టత భౌగోళికంగా అది. రెండోది ఏంటంటే 175 ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలు మొత్తం కూడా ప్రతి దగ్గర ఈ యోగా డేను కొద్దిగా గొప్ప జరుపుకుంటాం. అంటే అంతర్జాతీయ దినోత్సవాలు అంటే అందులో ఇది చేర్చారు. మన దగ్గర ఏం చేస్తున్నారంటే ప్రధానమంత్రి మోడీ గారు గత 11 సంవత్సరాలుగా ఈ 10 సంవత్సరాలుగా ఎక్కడో ఓ దగ్గర ఆయన ప్రధానంగా పాల్గొంటున్నారు. ఇవాళ మన దగ్గరికి రాత్రిలో వచ్చారు, ఆయన మన విశాఖపట్నానికి వచ్చారు. INS ఓడలో ఆయన నిద్ర చేసిన, సముద్రంలో నిద్ర చేసిన ఆయన ఇవాళ పొద్దున్నే మనకు ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా యోగాంధ్ర అనే పేరుతో జరుపుకుంటున్నాం. గత నెల రోజులుగా యోగాంధ్ర అనే పేరుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోయిన మే 21 నుంచి ఈ 21 దాకా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్లలో ఈ యోగా ఉత్సవాన్ని జరుపుకున్నాం. ఎక్కడికక్కడ లక్షలాది మందిని ఇవాళ పాల్గొన్నారు. 1,28,00,000 మంది దీని మీద నమోదయ్యారు ఇప్పటి వరకు. ఇక ఇవాళ జరిగింది కూడా చెప్తున్నాను. జరిగింది ఎందుకంటే మనం 7 గంటలకు మాట్లాడుకోవాల్సింది కొంచెం లేటుగా మాట్లాడుకుంటాం కనుక యోగా డే సందర్భంగా కొంచెం దీన్ని వాయిదా వేసుకున్నాం కనుక ఇవాళ యోగా డేలో జరిగింది ఏంటంటే 3,25,000 మంది ఇవాళ యోగా డేలో విశాఖపట్నం కేంద్రంగా అంటే 21 కిలోమీటర్ల దూరంలో సముద్ర పొడ్డున మొత్తం ఏర్పాటు చేసి అక్కడ మోడీ గారు పాల్గొన్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 3,25,000 మంది పాల్గొన్నారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు. అందులో వికలాంగులు కూడా వేరుగా చేశారు. అదొక రికార్డు. మనకు దివ్యాంగులు అంటాం కదా, వాళ్ళతో రికార్డు. ఇట్లా అనేక రికార్డులు నెలకొల్పినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 30 రోజులు చేసిన అది కూడా రికార్డే. ఇవాళ 3,25,000 మంది ఒకే చోట ఒకేసారి యోగా చేసి పాల్గొనడం చాలా ఉత్సాహం. ఒక రకంగా చెప్పాలంటే యోగా ఒక సైన్స్, ఒక ఆరోగ్య రహస్యము. యోగా ఒక మతం కాదు, సైన్స్ అనేది ప్రచారం చేసిన మనం మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా యోగా జరుపుకున్నాం. ఆనందదాయకంగా అంటే మనం కనీసం రోజుకు నడకే అవసరం, నడకతో పాటు యోగా చేసుకుంటే జీవన ప్రమాణం పెంచడానికి అవకాశం వస్తుంది. మనకు ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు పతంజలి మహర్షి ఈ యోగాన్ని కనిపెట్టాడు. అంటే అష్టాంగ ప్రమాణాలు ఉంటాయి, ఇందులో అష్టాంగ యోగాలు ఉంటాయి. అందులో సమాధి యోగం దాకా చూసుకుంటే అన్ని యోగాలు కూడా అంటే ప్రారంభం నుంచి మొదలుపెట్టి కొసేళ్ళ దాకా మనకు ఈ వివిధ ప్రక్రియలు ఉన్నాయి. అది మనం చెప్తే ఒక గంట అయితే కనుక నేను అష్టాంగ యోగాలు అనేటున్నాయి. అందులో ఆసనాలు మాత్రమే మనం చూపెడుతున్నాం. ఆసనాలు ఒకటే కాదు, అష్టాంగ యోగాలు జ్ఞానం, విజ్ఞానం, సమాధి దాకా, చనిపోయేదాకా, పుట్టినప్పుడు చనిపోయేదాకా అనేక దేశాలలో మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. కేవలం ముసలి వాళ్ళకు వీళ్ళకే కాదు, అసలు ఇప్పుడు యువతకు చాలా అవసరం అంటున్నాం యోగా. ఎందుకంటే సరిగ్గా నిద్ర ఉండలేదు మన యువత. పొద్దున్నేమని యాంత్రిక జీవితం పడిపోతున్నాం, సెల్ ఫోన్లు చూస్తున్నాం. ఇది కాదు యోగా అంటే జీవన ప్రమాణాలు పెంచడానికి. గతంలో నా వయసు 67 అమ్మ,
ఇప్పుడు నేను ఓకే. చేస్తున్న పని ఇప్పటికి నేను ఫిట్ గా 3 కిలోమీటర్లు పోయి రోజుకు 6 కిలోమీటర్లు నడవగలుగుతాను. మరి ఇప్పుడు యువత నడవగలుగుతుందా? 4 అంతస్తు ఎక్కాలంటే బాధపడతాను. నేను 4 కాదు 5 అంతస్తులు ఎక్కగలుగుతాను. అంటే యోగా అనేది చేస్తే మనకు దీనివల్ల ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. అందుకని మన ఓకే. ఆంధ్రప్రదేశ్ లో చేశారు. అట్లాగే కేంద్ర మంత్రులందరూ రాష్ట్రాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పట్టణంలో కేంద్ర మంత్రులు ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే కిషన్ రెడ్డి గారు, అటు ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, వాళ్ళందరూ నిన్ననే యోగా కౌంట్ డే అంటే 24 hours ముందే నిన్న ఉదయం చేశారు. ఇవాళనేమో మన దగ్గర రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అట్లాగే మన గవర్నర్ గారు, తెలంగాణ గవర్నర్ గారు, అట్లా అందరూ కలిసి ఇవాళ యోగా డేను బాలయోగి స్టేడియంలో జరుపుకున్నారు. అట్లాగే చాలా చోట్ల అంటే ప్రతి పార్కులో ప్రతి పల్లెలో ఇవాళ యోగా ప్రాశస్త్యాన్ని వివరిస్తూ అనేక ప్రసంగాలు ఇచ్చారు. నేను కూడా పొద్దున్న నుంచి ఒక 5-6 సమావేశాల్లో పాల్గొన్నాను. యోగా డే విశిష్టత తెలిపి యోగాను ఒక జీవన వేదంగా భావించడానికి వీలుగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. 175 దేశాలు ఇది చేశారు కూడా. దీన్ని ప్రతి సంవత్సరం ఏదో సంవత్సరానికి తద్దినం పెట్టినట్టు కాకుండా ప్రతిరోజు మనం యోగాను పాటించాలి. ప్రతిరోజు ముఖ్యంగా యువతకు నడక, యోగా, ముఖ్యంగా ఈత కూడా రావాలి. ఆసనాలు వేయడం కాదు, ఈత కూడా రావాలి. ఇప్పుడు ఈత రాకపోవడం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారు, చచ్చిపోతున్నారు. యువత నీళ్ళలో పడితే చనిపోతున్నారు భయంతో. అంటే ఈ జీవన లైఫ్ స్కిల్స్ అంట, ఈత కానీ ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యువత కేవలం పడుకోవడం, నిద్ర లేవడం పని. అంటే యువతను నిందించడం కాదు అమ్మా, యువత మీద చాలా గౌరవం ఉంది. మా భుజాల మీద ఎక్కి మీరు చూస్తున్నారు, మీకు చాలా విజన్ పెద్దది. కనుక యువతకు సందేశం ఏంటంటే యోగా ఒక సందేశము, నడక ఒక సందేశము, ఈత ఒక సందేశము. ఇట్లాంటి లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే దాన్ని ప్రచారం చేయడానికి యోగా దినోత్సవం జరుపుకుంటాం. ఓకే, రైట్. అదే విధంగా చూసుకుంటే మనం ఆంధ్రజ్యోతిలో ఇవాళ ఇంకో న్యూస్ కూడా వచ్చింది, లైక్ పాక్ వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్ను అనేసి. మనం దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు సార్? అంతర్జాతీయ విషయం మాట్లాడాలంటే మొట్టమొదటి భౌగోళికంగా మనకు ఒక అవగాహన ఉంది. ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. మొదలుపెట్టింది యుద్ధం ఇజ్రాయెల్. ఒక 60 రోజుల ఒప్పందం కుదుర్చుకోకపోతే ఈ అణు ఒప్పందం కనుక అణు ఆయుధాలు వాడము అనే ఒప్పందం మీద సంతకం చేయకపోతే మేము దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించి 60 రోజులు గడువు విధించాడు. ఆ గడువు దాటక ముందే కరెక్ట్ ఇవాటికి 10 రోజుల క్రితం యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఇరాన్ కొట్లాడుతుంటే పాకిస్తాన్కి ఏం సంబంధము? కనుక పాకిస్తాన్ పక్కనే ఇరాన్ ఉంటుంది. ఇరాన్ కు పాకిస్తాన్ మధ్యలో 952 కిలోమీటర్ల సరిహద్దు. ఈ సరిహద్దుల్లో అంటే ఇరాన్ దెబ్బతీయాలంటే అమెరికా ఇజ్రాయెల్ మద్దతు ఇస్తుంది. ఇజ్రాయెల్ కును ఇరాన్ కు మధ్యన 2000 కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యన ఇరాకు ఇతర దేశాలు వస్తాయి. కనుక 2000 కిలోమీటర్ల దూరమైన ఈజిప్ట్ ఇరాన్ మీద దాడి చేస్తుంది, ఇరాన్ ఈజిప్ట్ మీద దాడి చేస్తుంది. ఈ 10 రోజులు జరుగుతుంది ఏంటంటే ఇరాన్ మీద ఈజిప్ట్ దాడి చేసే క్రమంలో 2000 కిలోమీటర్ల క్షిపణులు విడిచి ఇరాన్ లో ఉన్న అత్యాధునిక అణుశక్తి స్థావరాలు లేకుంటే అణుబాంబులు తయారీ కేంద్రాలు, న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్న దగ్గర దాడి చేసింది. ఇప్పటికి నష్టం పెద్దగా జరగలేదు, కానీ అది నష్టం జరిగితే ప్రపంచానికే కష్టం. ఇరాన్ లో పాకిస్తాన్కి అంతకంటే నష్టం. మనకు గతంలో హీరోషిమా నాగసాకి మీద దాడులు చేయడం వల్ల 1945 ఆగస్టు 6-9 అప్పుడు అణుబాంబు చాలా చిన్నది, కానీ వాళ్ళ ప్రపంచాన్ని 100 సార్లు నాశనం చేసేంత అణుశక్తి రష్యా అమెరికా 2 దేశాల దగ్గరే ఉన్నది. కనుక ఈ అణు రియాక్టర్లు నడవకుండా అణుబాంబులు వాళ్ళు తయారు చేసుకుంటే ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తున్నది ఇది అమెరికా ఇతర మిత్ర దేశాలు. కనుక దాని ప్రకారం ఏంటంటే అమెరికా ప్లాన్ ఏంటంటే మన పాకిస్తాన్లో సైన్య స్థావరాలు పెట్టుకొని విమానాశ్రయాలు స్థావరం పెట్టుకొని సైనిక విమానాలు ఉపయోగించుకొని ఇరాన్ మీద దాడి చేయడానికి అమెరికా మునీర్ అని అక్కడి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుని పిలుచుకొని ఆయనకు విందు ఇచ్చి ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి, చూడండి ఎంత దుర్మార్గం, ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి పాకిస్తాన్ లో తన యుద్ధాన్ని సాగించడానికి అంటే ఇరాన్ మీద యుద్ధం సాధించడానికి పాకిస్తాన్ కేంద్రంగా చేసుకొని స్థావరాలు ఇవ్వమని నిన్న పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడికి మునీర్కి విందిచ్చిండు. విందు ఇవ్వడంతో పాటు ఆయుధాలు సప్లై చేస్తా అంటున్నాడు. భారతదేశం మీద కక్ష తీసుకోవడానికి అవసరమైన అన్ని సహాయం చేస్తా అంటున్నాడు. దాని ద్వారా ఇవాళ అమెరికా మనకి ఎంత నమ్మదగ్గ శత్రువు, నమ్మదగ్గ మిత్రువు కాదు, నమ్మదగని మిత్రువుగా ఉండేట్లుందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ కేంద్రంగా చేసుకొని ఇరాన్ మీద దెబ్బతీయడానికి ఈ ప్లాన్ చేశారు. ఓకే, సో అదే విధంగా మనం చూసుకోవచ్చు పేపర్లో మద్యం సొమ్ముల కోసం గ్రౌండ్ ఫోర్స్, ఇది ఏ విధంగా చూసుకోవచ్చు? ముడుపుల వసూలు, రవాణాకు సొంత వ్యవస్థలు అని చెప్పేసి వచ్చింది. సో దీన్ని ఎలాగో చూసుకోవచ్చు మనం? దేవిక, ఇది ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కదా, మనకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మొన్ననే, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది. ఇందులో ఏం చూడొచ్చు అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాలసీస్ 2 సార్లు మారినాయి.
విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014 నుంచి 18 వరకు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎట్లా జరిగేదో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లా జరిగేదో మద్యాన్ని వేలం వేసేవాడు, షాపులు పెట్టేవాడు, ప్రైవేట్ వాడు అమ్మేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏమన్నారంటే, నేను మద్యాన్ని నిషేధిస్తా, మద్య నిషేధం చేస్తా, మొదలు నియంత్రణ పాటిస్తా, నిషేధం చేస్తా అంటూ ప్రభుత్వ షాపులు పెడతా అన్నాడు. చాలా ఆహ్వానించారు. నేను కూడా మద్య నిషేధ కమిటీలో ఉన్నవాడిని కనుక ఇది మంచిదట. ఎందుకంటే తమిళనాడులో మద్యం షాపులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే వాళ్ళు గవర్నమెంట్ నడుస్తుంది. అంటే గవర్నమెంట్ ఆఫీసులు ఎంత అలసత్వంగా నడుస్తాయో మీరు ఎప్పుడైనా పోవచ్చు. గవర్నమెంట్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ పోతే ఆడ సీట్లో 12 అయినా వాడు రాడు కదా. అట్లానే ఇక్కడ మద్యం షాపులు కూడా అలసత్వంతో నడవాలని నేను కోరుకున్నా. కానీ ఏమైంది, ఈ కుంభకోణం జరగక ముందు మద్యం షాపులన్నీ ప్రభుత్వ ఆధీనంలో నడిచినాయి ప్రభుత్వ ఆధీనంలో. కానీ చాలా వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్ చూస్తున్నారు కదా. మీరు ఏదైనా మార్కెట్కి పోతే దేవిక, ఏదైనా చిన్నది కూడా ఒక పక్క పిన్నిస్ కొనుక్కున్నా మనం ఏం చేస్తాం, ఆన్లైన్ పేమెంట్ చేస్తాం కదా. ₹2 అంటే ₹2 చిల్లర లేదు, మనకు ఆన్లైన్ పేమెంట్ చేస్తాం, యూపీఐ లేకపోతే గూగుల్ పే చేస్తాం. అట్లా ఇంత అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ డబ్బులు ఎందుకు తీసుకున్నారనే సమస్య. డీజిల్ మన డిజిటల్ పేమెంట్ బదులు ఈ డబ్బులు మారినాయి, చేతులు మారినాయని, ఆ మారిన డబ్బులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ పోయినాయని ప్రభుత్వ ఆరోపణ. సిట్ అనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే దాన్ని వేశారు. దాని ప్రకారం ఏంటంటే ఈ డబ్బులన్నీ మెల్లమెల్లగా కేంద్రీకృతమై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా, లేకుంటే కేసిరెడ్డి రాజు ద్వారా, ఇట్లా అందరి ద్వారా పోయినాయని. దీనికి ప్రధానంగా ఆరోపణ చేసింది ఆ మొన్నటిదాకా ఆ పార్టీలో ఉండి సాయిరెడ్డి గారు. మొన్నటిదాకా ఉన్న సాయిరెడ్డి ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారు. నేను ఆయన పార్టీ ఫిరాయించాడు, ఆయన పార్టీ మారిండు, ఆయన ఆరోపణ చేస్తున్నారు. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా ఆరోపణ చేస్తున్నది. ఇవాళ లిక్కర్ సొమ్మంతా కూడా తిరిగి అధిష్టాన వర్గం దగ్గరికి వచ్చింది. అందులో ఆ నలుగురు అంటాం కదా, మనం సినిమా చూసినాం కదా, ఆ నలుగురు లాగా ఆ నలుగురు జగన్మోహన్ రెడ్డి, కేసిరెడ్డి, మన రాజు, శ్రీధర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, అట్లాగే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరి పేర్లు వస్తున్నాయి. ఇప్పటికీ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, ఇంకా చాలా మంది అరెస్ట్ అయ్యారు, కేసిరెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కుంభకోణం ఎంక్వైరీ చేస్తుంది సిట్, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తున్నది. అప్పటికి ఇప్పటికి ఏం జరిగింది, ఎక్కడ డబ్బులు చేతులు మారినాయి అనే దాని మీద పెద్ద ఎత్తున ఈ ఎంక్వైరీలో మనం ఏం మాట్లాడడానికి వీలేదు. ఎంక్వైరీ జరుగుతుంది, ఈ అరెస్ట్ కొనసాగుతుంది. ఓకే, సో అలా సార్ అడగం మూడో ఇది రిపీట్ తీసుకుంటాను నేను మళ్ళీ. వైజాగ్ కాగ్నిజెంట్ 1582 కోట్లు పెట్టుబడి, 8000 ఉద్యోగాలు అని చెప్పేసి వచ్చింది. సో ఇది ఎట్లా అడగాలి? 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చిందట అక్కడ. కాదు సార్, వైజాగ్ కాగ్నిజెంట్ మంచిదా చెడ్డదా? వైజాగ్ కాగ్నిజెంట్ పరిశ్రమ వస్తుంది, ఇది మంచిదే అని అంటారా అని అడగండి, సరిపోతుంది. ఏమవుతుంది, ఇది మంచిదే అని అంటారా? ఓకే, దాని సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉంటాయి? వైజాగ్ కాగ్నిజెంట్ 1582 కోట్లు పెట్టుబడి పెట్టి 8000 ఉద్యోగాలు అయితే వచ్చాయి. సో ఇది మంచిదే అంటారా అలా? సార్ ఇది మంచిదే అంటారా అని చెప్పాలా సార్? కాగ్నిజెంట్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నది, దీన్ని ఎట్లా చూస్తారు, మంచిది అంటారా అని. ఓకే, వైజాగ్ కాగ్నిజెంట్ పరిశ్రమ వస్తున్నది, పరిశ్రమలు వస్తున్నాయి, ఎట్లా చూస్తారు, మంచిదేనంటారా? ఓకే, రైట్, రిపీట్, కంటిన్యూ. సో సార్, అదే విధంగా మనం చూసుకుంటే వైజాగ్ కాగ్నిజెంట్ పరిశ్రమ అయితే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా చూసుకోవచ్చు మనం? మా యువత మీకు తెలుసు దేవిక, కాగ్నిజెంట్ లాంటి పరిశ్రమ వస్తే మీలాంటి వాళ్ళకి అందరికి ఉద్యోగాలు దొరుకుతాయి కదా, యువత దొరుకుతాయి. ఇది మంచిదే, ఆహ్వానించదగ్గదే. కానీ దీనికి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. యాక్చువల్గా దానికి 99 పైసలకి ఎకరం భూమి కేటాయిస్తున్నారని చెప్పి వాళ్ళు 1500 కోట్ల రూపాయలు పెడతారని, వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. వాళ్ళు మంచిదే. ఎప్పుడు కూడా గతంలో కంటే ఇప్పుడు ఏంటంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారనే దానికంటే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారనేది ప్రాధాన్యత. అట్లా 100 కోట్ల రూపాయలతో ఒక కంపెనీ పెట్టి ఒక 100 ఉద్యోగాలు ఇస్తే అది గొప్పది. 1000 కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ పెట్టి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు 1000 కోట్ల రూపాయలు వేస్ట్ ఏం చేసుకోవాలి? ఉపాధి కావాలి. మన దగ్గర యువ జనాభా మనది. అంటే నవభారతాన్ని నిర్మించాలంటే ప్రపంచంలో ఎక్కడ లేనంత యువత మన దగ్గర ఉంటుంది. 73% యువత ఉన్నారు మన భారతదేశంలో. మాలాంటి వాళ్ళంతా 26% ఉన్నాం, మీలాంటి వాళ్ళందరూ 73%లో ఉన్నారు. అటువంటి అప్పుడు ఈ 73% జనాభాకు ఉద్యోగాలు కావాలి కదా, చిన్నదో పెద్దదో. అందుకని దానికోసం పరిశ్రమలు వస్తే ఆహ్వానించాలి. ఎక్కడైనా సరే, వైజాగ్లో వచ్చినా సరే, హైదరాబాద్ వచ్చినా ఇంకెక్కడ వచ్చినా
ఇది పరిశ్రమ రావడంలో ఆంతర్యం ఏమిటి, దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి చెప్తున్నారు. కానీ అతి చవకగా 99 పైసలు రూపాయలు కూడా కాదు ఎకరం భూమి ఎట్లా కేటాయిస్తున్నారని ప్రతిపక్షం అడుగుతుంది. మీకు వాళ్ళకి ఏమైనా లావాదేవీ జరిగిందా, లంచాలు తీసుకుంటున్నారా ఏమిటని అడుగుతుంది. దాని పారదర్శకంగా ఉండాలంటే 99 పైసలకే బదిలీ చేస్తారు, కానీ 99 కోట్ల రూపాయలకి ఎకరం వసూలు చేస్తున్నారేమో అనుమానం ప్రజలకు వస్తుంది కదా. అప్పుడు శ్వేతపత్రం విడుదల చేయాలి, ఏమని ప్రభుత్వం ఇంత ఇస్తున్నది, వాళ్ళు ఇంతే ఇస్తున్నారు, ఆ పరిశ్రమ యజమానులతో కూడా చెప్పించాలి. ఎప్పుడు పరిశ్రమలు ఇండియాకి రావాలన్నా, ఎక్కడికి ఏ దేశంలో పరిశ్రమలు రావాలన్నా అక్కడ అవినీతి లేని దేశం కావాలి. అప్పుడు వస్తాము. పారదర్శకత ఉండాలి, ట్రాన్స్పరెన్సీ అంటే కొంచెం తెలుగు పదాలు మీకు దాంట్లో ఇంగ్లీష్ మీడియం చదువులు కదా మీ కనుక పారదర్శకత, ట్రాన్స్పరెంట్, అకౌంటబిలిటీ అంటే జవాబుదారితనం, ఇట్లాంటివి ఉన్న చోటికి పరిశ్రమలు వస్తాయి. ఎలాంటి వివాదాలు కూడా ఉండవు. ప్రతిపక్షాలు అధికార పక్షాలు కొట్టుకొచ్చేస్తున్నారు అనుకోండి. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏదో ఊరేగింపు తీస్తే పెద్ద ఎత్తున కొట్టుకొచ్చారు, ముగ్గురు చచ్చిపోయిండ్రు. ఇట్లాంటివి అయినప్పుడు శాంతి భద్రతలు బాగుంటే ఎవరైనా వస్తారా? ఒక ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో భార్య భర్తలు రోజు తగలబడితే పిల్లలు ఏం చేస్తారు, ఈ తలకాయ నొప్పి ఎందుకు అని అనుకోరా. అట్లానే వచ్చే చుట్టం కూడా వాళ్ళే తనకు చేస్తారు, మన మీద పోదాం ఆ ఇంటికి అనుకుంటారా అన్నారు. అట్లానే మన దగ్గర కూడా రాజకీయాలు దుర్మార్గంగా ఉంటే, అవినీతి ఎక్కువ ఉంటే, ఆశ్రిత పక్షపాతం ఎక్కువ ఉంటే ఇట్లాంటప్పుడు పరిశ్రమలు రావడానికి చంపుతాం. కనుక పారదర్శకంగా జవాబుదారితనంగా పరిశ్రమలు తీసుకుంటే తప్పులేదు. నేనైతే వైజాగ్ కాగ్నిజెంట్ పరిశ్రమ రావడం చాలా మంచిది. దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన విశాఖపట్నం హైదరాబాద్ ఎందుకు బతక రావాలి, మనం ఇంకెక్కడి నుంచి ఇంకెక్కడికి ముందుకు పోవాలి, ఎక్కడ ఉన్న వాడికి అక్కడ ఉద్యోగం దొరికితే మంచిది, చిన్నదో పెద్ద దొరికితే మంచిది కదా. అందుకని దీన్ని ఆహ్వానిస్తున్నా. ఎప్పుడు ఇంత అవినీతి లేకుండా చూడండి. ఈ 99 పైసలకి ఎకరం ఇచ్చే దానిలో ఏమైనా మతలబు ఉందా అని ప్రతిపక్షాలు అడుగుతున్న దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతుంది. ఓకే, రైట్ సార్. అదే విధంగా చూసుకుంటే రేవంత్ సార్ అయితే ఇప్పుడు జల వివాదాలపై బాబుతో మాట్లాడతా అని చెప్పేసి ఉంది ఇక్కడ. సో దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఇటీవలనే మనం చూసాం, అఖిలపక్ష సమావేశం జరిగింది. బనకచెర్ల కట్టడానికి వీలు లేదు, దాని ద్వారా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని అఖిలపక్ష సమావేశం జరిపారు రేవంత్ రెడ్డి గారు. ఆయన అఖిలపక్షంలో బీఆర్ఎస్ ఎంపీలు ఒక్కరే వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. ఆ బీజేపీ ఎంపీలు కూడా కొందరే వచ్చారు, అట్లానే కాంగ్రెస్ ఎంపీలు కూడా అందరు రాలేదు. మొత్తం మీద అఖిలపక్ష సమావేశంలో కొంచెం టార్గెట్ అంతా కేసీఆర్ టార్గెట్ చేసుకుని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, రాజకీయంగా మాట్లాడిన విమర్శ ఉన్నది. ఇంకోటి ఆయనకు సరైన విధంగా అవగాహన కూడా లేదు. ఏంటంటే ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, బనకచెర్ల అంటే ఏ జిల్లాలో ఉంది, నల్లమల అడవులు అంటే నల్లమల పులిబిడ్డ అంటారు కదా ఇక్కడ ఉంది. వీటి మీద చాలా చెలవుతులు నడిచినాయి. కానీ బేసిక్ నేను రేవంత్ రెడ్డి గారిని నేను పాజిటివ్గా ఎందుకు అంటున్నా అంటే సంప్రదింపుల దారిని జరగాలని చాలా కరెక్ట్. ఇద్దరి మధ్య వివాదం ఉంటే ఇద్దరు మాట్లాడుకుంటే తెగేది కదా. ఎవరి మానవ వాళ్ళు కూర్చుంటే సమస్య పోదు కదా. బనకచెర్ల ఎందుకు వద్దంటున్నాము అనే దానికి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షం తర్వాత మన ప్రెస్ మీడియా ద్వారా బ్రహ్మాండంగా చెప్పాడు. ఏమనంటే అదే తెలంగాణకు 968 టీఎంసీలు గోదావరి వాటా ఉన్నది. ఈ వాటా మేము వాడుకోకపోవడం వల్ల మీ కిందికి వస్తున్నాయి నీళ్లు. నీరు పల్లె మెరుగు నిజం దేవుడు ఎరగంటాం కదా, కిందికి నీళ్లు పోతున్నాయి. నీళ్లు పోయేదాన్ని మీరు ఏం చేయాలంటే మా నీళ్లు మమ్మల్ని వాడుకోనియండి, మాకు అబ్జెక్షన్ చెప్పకండి. అది కాళేశ్వరం కావచ్చు, దేవాదులు కావచ్చు, ఇతరత్ర ఒక 10 ప్రాజెక్టులకు మాకు అనుమతులు రావాల్సి ఉన్నది. దానిలో మీరు ఇప్పటిదాకా పుల్లబెట్టిండ్రు, ఒర్రి పెట్టిండ్రు. అది చేయకుండా మా 960 టీఎంసీలు నీళ్ళు మాకు ఇస్తే అప్పుడు మీరు కింద నీళ్లు వాడుకోవచ్చు. అప్పటిదాకా ఈ బనకచెర్ల ప్రాజెక్టు అనేది ఇంటర్ రివర్ ప్రాజెక్టు, అంటే ఇంటర్ రివర్ ట్రాన్స్ఫర్ అంటారు. గంగా టు కావేరి అనే కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టు అయితే ప్రతిపాదన ఇప్పుడు బీజేపీ వచ్చింది. ఈ 11 ఏళ్ళుగా వాళ్ళు కూడా ఏం చేయలేదు. కనుక గంగా నుంచి కావేరి తీసుకుపోయే క్రమంలో ఫస్ట్ గంగా నీళ్ళు తీసుకొచ్చి గోదావరి వేయండి, అప్పుడు మేము ఇస్తాం అని బాగా మంచిది అని నేను అంటున్నాను. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మా 1265 టీఎంసీలు మాకు ఇచ్చేయండి, మీరు ఏమైనా చేసుకోండి అని ఆయన అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. మొత్తం మీద సంప్రదింపుల ద్వారా చేస్తానని దానికి రేవంత్ రెడ్డి 3 మాటలు మాట్లాడాడు. ఒకటేమో ఈ సంప్రదింపులు, పరస్పర సంప్రదింపులు. దానికి అనుగుణంగానే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అది చెప్పారు, మాట్లాడుకుందాం మనం అని. మాట్లాడుకోవడం ఎక్కడ, ఈ 2 రాష్ట్రాలు పక్క పక్కనే ఉన్నాయి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్మోస్ట్ హైదరాబాద్ ఉంటారు ఎక్కువ లెక్క, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఉంటారు ఎక్కువ లెక్క. కనుక వీళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే లేకుండా ఈయన అక్కడికి పోయినా సరైన అవసరం లేదు, మాట్లాడాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే పరస్పర సంప్రదింపుల ద్వారా ఇద్దరికి నష్టం కాకుండా. ఎప్పుడు కూడా సొల్యూషన్స్ జీరో సమ్ గేమ్ ఉంటుంది, మినిమం సొల్యూషన్ ఉంటుంది. జీరో సమ్ గేమ్ అంటే మీరు లాభపడితే నేను నష్టపోతాను, నేను లాభపడితే మీరు నష్టపోతారు, అది జీరో సమ్ గేమ్ అంటారు. విన్ విన్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇద్దరం గెలవాలి. మనం పోట్లాడడం ఇద్దరం గెలవాలి. 2 తెలుగు రాష్ట్రాలే, మనం అందరం అన్నదమ్ముల లాంటి వాళ్ళమే. అటువంటి అప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు సమయస్ఫూర్తితో సమన్వయంతో పోతే ఇద్దరం గెలుస్తాం కదా. అందుకని ఈ నీటి వివాదాన్ని చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ కు ప్రయత్నం చేశారు, అంతకుముందు చంద్రబాబు కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు, తెగలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం
ఆధీనంలో ఈ ప్రాజెక్టులన్నీ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జలవనరులని జలం అంటే జాతీయ ఆస్తి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కనుక వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని వీళ్ళ అభ్యంతరాలు వాళ్ళ అభ్యంతరాలు తెలియజేసుకొని అప్పుడు సంప్రదింపు ద్వారా చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఒక హెచ్చరిక కూడా చేసిండు, సంప్రదింపులు లేకపోతే రాజకీయ పోరాటం, మూడోది కోర్టులో పోయి పోరాటం చేస్తాను కనుక కోర్టు దాకా పోకుండా అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలు దాకా పోకుండా ఇక్కడిక్కడనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయం అయింది, 9 ఏళ్ళు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, 5-6 ఏళ్ళు ఇప్పుడు 6.5 ఏళ్ళు ఇప్పుడు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే 15 ఏళ్ళ ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు ఆయన. కనుక ఆ అనుభవంతో రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళతో యువకులతో కలిసి పనిచేసి ఈ రెండు రాష్ట్రాల మధ్యన విభేదం లేకుండా చూడాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ బాధ్యత ఉంది, ఎందుకంటే ఆయన అనుభవం కదా. కనుక రెండు రాష్ట్రాల్లో ఇదివరకు ముఖ్యమంత్రి చేసి ఉండేది ఆయన. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి లేడు, కేసీఆర్ లేడు, కానీ మనకు చంద్రబాబు నాయుడు గారి మీద అనుభవం ఉన్నది. ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు పనిచేశారు కనుక ఆయనే ఈ రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలి. అనవసరంగా వివాదం పెంచొద్దు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి పంచాయతీ తెంపుకొని ఎవరి నీళ్లు వాళ్ళు తీసుకుంటే సమస్య ఉండదు.